వందే మాత్రం. నేను జర్నలిస్ట్ నవత. చైనా రోబో కుక్కని ఒక ఇండియన్ యూనివర్సిటీ తాము తయారు చేశామని అబద్ధం చెప్పుకొని అబాసు పాలైంది అన్నారు. అయితే బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసిన పరం అనే మేడ్ ఇన్ ఇండియా రోబోట్ డాగ్ బెంగళూరుకు చెందిన జనరల్ అటానమీ అనే స్టార్టప్ సంస్థ రూపొందించింది. ఇది కేవలం అసెంబుల్ చేసింది కాదని భారతదేశంలో భారతీయులచే పూర్తిగా అభివృద్ధి చేయబడిన ఈ రోబోట్ డాగ్ బరువు సుమారు 35 కేజీలు. ఇది తనపై 20 కేజీల వరకు బరువును మోయగలదు. సెకనుకు 3 మీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇది దాదాపు 1 మీటర్ ఎత్తు వరకు ఎగరగలదు. ఇక ఒకసారి ఛార్జ్ చేస్తే 8 గంటల పాటు పనిచేస్తుంది. ఇందులో హార్ట్ స్వాపబుల్ బ్యాటరీ సౌకర్యం ఉంది. అంటే రోబోట్ ను ఆపకుండానే బ్యాటరీలను మార్చుకోవచ్చు. ఇది ఎన్విడియా జెట్సన్ జిపాయు పవర్ తో పనిచేస్తుంది. అడ్వాన్స్డ్ సెన్సర్ల సహాయంతో అడ్డంకులను గుర్తిస్తూ మనుషుల ప్రమేయం లేకుండా స్వయంగా నడవగలదు. ఇది మెట్లు ఎక్కగలదు, ఎగుడు దిగుడు ప్రాంతాల్లో నడవగలదు మరియు కింద పడినా తిరిగి లేచి నిలబడగలదు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో గల్గోటియస్ యూనివర్సిటీ వారు చైనాకు చెందిన రోబోట్ డాగ్ ని తమ స్వంత ఆవిష్కరణగా ప్రదర్శించారనే వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో జనరల్ అటానమీ సంస్థ తన పారం రోబోట్ వీడియోను విడుదల చేస్తూ ఇది నిజమైన మేడ్ ఇన్ ఇండియా రోబోట్ అని సవాల్ విసిరింది. ఈ రోబోట్ డాగ్ కేవలం ఒక బొమ్మ కాదని భవిష్యత్తులో కర్మాగారాల్లో, రక్షణ రంగంలో, నిఘా మరియు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో ఉపయోగపడే అవకాశం ఉందని చెప్పింది. ఈ సంస్థ ఈ సంవత్సరం అంటే 2026 నాటికి దీన్ని మార్కెట్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏదేమైనా చైనా రోబో కుక్క మామూలు చిచ్చు పెట్టలేదు. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి. జై హింద్, జై భారత్.